పవన్ కళ్యాణ్ గారికి పెళ్లయింది. కానీ తన మొదటి పెళ్లి ఎక్కువ రోజులు నిలబడలేదు. సంవత్సరం తిరగకుండానే ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యాక హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత తన 3వ సినిమా సుస్వాగతం సినిమా 1998 జనవరిలో విడుదలై బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో చదువు బాధ్యతలను వదిలేసి ప్రేమ కోసం తిరిగే ఒక కుర్రవాడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు జీవించారు. ఈ సినిమాతో అటు యూత్లోనే కాదు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో తెలుగు ఇండస్ట్రీలోనే మరుపురాని ఒక సినిమా వచ్చింది, అదే తొలి ప్రేమ. 1998 జూలైలో విడుదలైన ఈ సినిమాకు నేటికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన యూత్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందులో ఒక మధ్యతరగతి కుర్రాడి పాత్రలో పవన్ గారు ఒదిగిపోయారు. ఇక ఆ తర్వాత 1999లో అరుణప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా తమ్ముడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరును తెచ్చిపెట్టింది. నిజ జీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చేసిన స్టంట్స్ యూత్ కి తెగ నచ్చేశాయి. ఇక ఆ తర్వాత